ఈ లక్కీ సైడ్ అన్లక్కీ సైడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఒక పర్సన్ మనం ఒక పర్సన్ని తీసుకుంటే ఈ పర్సన్కి సంబంధించి ఈ భూమి మీద నివసిస్తున్నాడు కాబట్టి, ఈ భూమి మీద గురుత్వాకర్షణ ఉంటుంది కాబట్టి, అప్పుడు ఇతనికి ఈ గురుత్వాకర్షణ ప్రభావానికి ఉంటుంది. దీనికి లోబడే ఇతను జీవించడం కానీ ఏదైనా చేస్తుంటాడు. అంటే ఏమేమి చేయాలి? ఇతను జీవించడంలో ఏమేమి ఉంటాయి? మొదట పుట్టుక, తర్వాత బాల్యం, తర్వాత విద్యాభ్యాసం, తర్వాత లైఫ్లో సెటిల్ అవ్వడం, తర్వాత మ్యారేజ్, తర్వాత ఇక చిల్డ్రన్స్, ఇవన్నీ ఇతని లైఫ్లో భాగాలు. దీనికి ఇతను జీవించే విధానానికి మనం ఫేవర్గా చేయటమే న్యూమరాలజీ అనేది అన్నమాట. అది ఎలా ఫేవర్గా చేయాలన్న దాంట్లో ఇదొక అంశం. ఈ అంశం ఏంటి? లక్కీ సైడ్, అన్లక్కీ సైడ్. ఇప్పుడు ఒక్కొక్కరికి సూట్ అయినటువంటి దిక్కు ఉంటుంది, అది ఇబ్బంది పెట్టేటువంటి దిక్కు ఉంటుంది సైడ్. అప్పుడు ఇతనికి ఒకవేళ తెలియకుండా ఈ పర్సన్ అతనికి వ్యతిరేకమైన దిక్కు ఉన్నటువంటి ఎంట్రన్స్ ఉన్న ఇంట్లో ఉన్నాడు అనుకోండి. ఈ ఇంటికి ఉత్తరం ఎంట్రన్స్ అనుకోండి, ఈ ఇంట్లో ఉండేవాళ్ళకి ఉత్తరం అసలు పడదు, కానీ ఆ విషయం వారికి తెలియదు. మరి అప్పుడు ఏం చేస్తారు? తెలియదు కాబట్టి అంతే ఉంటారు. ఇక ఎన్ని చేయించుకుంటారు, నియమకర్షణ చేయించుకుంటారు, పూజలు చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు. కానీ ఈ వ్యతిరేకత ఎంత శాతం ఉందనేది తెలియదు. ఉదాహరణకి వీరికి ఈ యొక్క ఎంట్రన్స్ సంబంధించిన వ్యతిరేకత 80% ఉందనుకున్నాడు. ఇప్పుడు పూజలు కానీ, స్టోన్లు కానీ, న్యూమరాలజీ కానీ మొత్తం చేసి 70% తెచ్చుకున్నాడు. ఇంకా ఇది ఫుల్ అవ్వలేదుగా. కాబట్టి అతను ఎన్ని పూజలు చేసినా, ఎంత న్యూమరాలజీ చేయించుకున్నా అతను డల్గా ఉంటాడు. అప్పుడు అతను ఏమంటాడు? ఏమోనండి, మీరు నాకు కరెక్షన్ ఇచ్చారు, ఇంకా నా లైఫ్ ఇంతే ఉంది అంటాడు. అందుకని ఏంటి, ఇది దానికి ఉపయోగపడుతుంది అనమాట. ఒకవేళ ఈ ఉన్న ఎంట్రన్స్ ఇతనికి లక్కీ సైడ్గా లేదనుకోండి, అది అద్దెలు అయితే మారమని చెప్తాం, సొంత ఇల్లు అయితేనేమో దాన్ని మోడరేషన్ చేసుకోమని చెప్తాం. ఇంకొక ఎంట్రన్స్కి భూమండలం మీద ఇక్కడ ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. ఈ హైదరాబాద్లో ఉన్న ఇతనికి వైజాగ్లో, అంటే ఇప్పుడు దీనికి ఏడువైపు తూర్పు వైపు ఉందనుకున్నాడు వైజాగ్లో ఉన్న ఒక అతను ఇతనితో కలిసి ఒక బిజినెస్ చేయాలనుకోండి. ఇప్పుడు ఈ ఈస్ట్ అనేది తూర్పు అనేది ఇతను కనుక లక్కీ సైడ్ అయిందనుకోండి, వారిద్దరు బిజినెస్ సూపర్ సక్సెస్ అవుతుంది. అదే ఇది వ్యతిరేక దిశలో నుంచి వచ్చాడనుకోండి ఆ వ్యక్తి, వీళ్ళిద్దరి బిజినెస్లో లాస్ వచ్చింది, కొట్టుకుంటారు, గొడవ పడతారు, విడిపోతారు. ఇదే పద్ధతి మ్యారేజ్కి కూడా వర్తించింది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఒక అబ్బాయి తన యొక్క లక్కీ సైడ్ ఈస్ట్, అన్లక్కీ సైడ్ సౌత్ అనుకుందాం. ఇప్పుడు సౌత్ నుంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, వాళ్ళిద్దరూ సైజ్గా ఉండలేరు. అంటే ఏం చేయాలి? తన యొక్క లక్కీ సైడ్ నుంచే చూసుకొని పెళ్లి చేసుకోవాలి. అంటే వివాహం కానీ, బిజినెస్ కానీ, చదువు కానీ. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉన్నంత వరకు తన నివాసం ఉంటున్న ఇంటికి ఏ దిశలో ఉన్న స్కూల్లో చదవాలి అంటే లక్కీ సైడ్ ఉపయోగించుకోవాలి. ఇట్లా తర్వాత అబ్బాయి లాంటి వాళ్ళు నేమ్ కరెక్షన్ చేయించుకొని ఒక ఆఫీస్ పెట్టుకున్నారు, ఏదో ఒక బిజినెస్ చేస్తారు. నిన్న చెప్పాక మన అబ్బాయి పెట్టుకున్నాడని, ఒక బిజినెస్ చేస్తున్నాడు, ఒక ఆఫీస్ ఏదో పెట్టుకున్నాడు. మరి అది కనుక లక్కీ సైడ్ అవ్వలేదు అనుకోండి, అతను లాస్లో ఉంటాడు. అయితే అది లక్కీ సైడ్ అవ్వలేదు, నేమ్ కరెక్షన్ చేయించుకున్నాడు, ఆ లక్కీ సైడ్ అవ్వకపోవటం అనే నెగిటివ్ అతనికి 20% ఉందనుకోండి, నేమ్ కరెక్షన్ ద్వారా 40% తెచ్చుకున్నాడు అనుకోండి, అప్పుడు ఇదేం చేయలేదు. అతను లక్కీ సైడ్ కాకపోయినా ఏమి చేయలేదు. ఒకవేళ ఇది 80% ఉండి ఇతను 40% తెచ్చుకున్నాడు అనుకోండి కరెక్షన్లో, అంటే అతను రోజు రాసుకునే దానిలో, అప్పుడు నష్టం అవుతుంది. అందుకని ఇది చాలా ప్రాధాన్యత కలిగింది లక్కీ సైడ్, అన్లక్కీ సైడ్ అనేది. అందుకే నేను 10,000 సర్వీస్లో అది ఇవ్వను, 15,000 సర్వీస్లో ఇవ్వను, 30,000 సర్వీస్లో అది ఇస్తాను. ఆ 10,000కి 15,000కి అది ఇవ్వను, అది ఖాళీ ఉండింది. ఇప్పుడు మనకు ఇక్కడ కింద ఉంటుంది కదా లక్కీ సైడ్, అన్లక్కీ సైడ్ అని, దాన్ని అలాగే వదిలేస్తాను అనమాట. లాస్ట్లో లక్కీ సైడ్, అన్లక్కీ సైడ్ ఉంది లాస్ట్లో, అక్కడ వదిలేస్తాను వాళ్ళకి. ఈ 10,000 అది ఇవ్వను. అది వాళ్ళకి ఇదంతా చేయాలి కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇది కొంతకాలం చేసుకొని ఆ తర్వాత మనతో పరిచయాన్ని పెంచుకుంటూ, ఓకే సార్ మనం వదిలేకుండా అడిగినా చెబుతున్నాడు అని వాళ్ళు నమ్మకం కలిగాక 30లోకి వస్తారు. అప్పుడేంది 10,000 కట్టిన వాళ్ళని 20,000 కట్టించుకొని అది ఇస్తుంటాం మిగతాది. ఇంకా దీనిలో మారేది ఏముంటుందా? నేమ్లో 10,000కైనా, 15,000కైనా, 30,000కైనా 14 డైమెన్షన్స్లో మేము ఉంటుంది, అదే మారదు. ఇంక ఇది సర్వీస్, అదనపు సర్వీస్ మారుతాం.
అది ఆ విధంగా మనం అంత ప్రాధాన్యత కలిగింది కాబట్టి ఇది మనకి చాలా అవసరమైనది, ముఖ్యమైనది. తర్వాత కొంతమంది న్యూమరాలజీకి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే దైవత్వంతో ఉంటారు, బాగా మన సాంప్రదాయాలతో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం నేమ్ కావాలనే వాళ్ళు ఏం చేస్తారు, రోజు పూజలు చేస్తుంటారు, దైవత్వాన్ని బాగా నమ్ముతారు. వాళ్ళకు కూడా ఇందులో ఒక సొల్యూషన్. అదేంటంటే మనం ఏ దిక్కున దేవుణ్ణి పెట్టుకొని ఆరాధిస్తే ఐశ్వర్యం ఆరోగ్యం సొంతం అవుద్ది అనే విషయం కూడా మనకి వస్తుంది. అంటే ఇందులో రాదు, దీంట్లో వచ్చిన వాల్యూస్ ద్వారా నెక్స్ట్ పాల్చిన బిందువులో తెలుస్తుంది. అది మనకి లింక్ అనమాట. దీంట్లో వచ్చిన కొన్ని వాల్యూస్ని అక్కడ తీసుకోవడం ద్వారా మనకు పాల్చిన బిందువులు స్టార్టింగ్లో తెలుస్తుంది అనమాట. అందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత లక్కీ టైం పీరియడ్, అన్లక్కీ టైం పీరియడ్. ఫస్ట్ టైం పీరియడ్ అంటే ఏంటంటే ఒకనొక టైం, అంటే ఉదాహరణకి రోజు మొత్తం 24 గంటలు ఉంది. ఈ 24 గంటల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల దాకా, 2 గంటల దాకా, 6 నుంచి 2 గంటల దాకా ఒక పీరియడ్ అంటారు దాన్ని. మరి 2 నుంచి 10 దాకా ఇంకొక పీరియడ్, మరలా 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 దాకా ఒక పీరియడ్. అంటే ప్రతి చోట 8 గంటలు ఉంటుంది అన్నమాట, మొత్తం 24 గంటలు. ఈ వీటిల్లో ఇప్పుడు ఒక రోజు మనకి లక్కీ డేనా కాదా అని మనకి ఎలా తెలుస్తుంది? మనకి లక్కీ నెంబర్స్ ఉన్నాయి. ఒక రోజులో డేటు, మంత్, ఇయర్ మొత్తం కలుపుకుంటే మనకి సింగిల్ చేస్తే అది కనుక మన లక్కీ నెంబర్లో ఉంటే ఆ రోజు మనకి లక్కీ డే. మరి ఈ రోజు మనకు లక్కీ డే అయింది. మళ్ళీ కస్టమర్కి ఏంటి ఒకటి వస్తుందంటే ఈ రోజంతా లక్కీ డేనే కదా, దీంట్లో మళ్ళీ బాగా లక్కీ ఏంటి, దాన్ని లక్కీ టైం పీరియడ్ అంటారు. మరి 6 to 2 బాగా లక్కీ అనుకోండి, ఈ రోజు వాళ్ళు చేయాలనుకుంది మంచి రోజు కాబట్టి ఆ టైంలో చేసుకుంటారు. అది ప్రయాణం కానీ ఇంకేదైనా పూజలు కానీ అట్లా. అదే ఇప్పుడు వీటిలో కొద్దిగా తక్కువ అనుకోండి, దీంట్లో పెట్టుకోరు. అందుకని ఈ లక్కీ టైం పీరియడ్, అన్లక్కీ టైం పీరియడ్ కూడా మనకు అందుకు ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత అబౌట్ మ్యారేజ్, ఇది ఒకటి ముఖ్యమైనది. మ్యారేజ్ అనేది ఈ పెళ్లి కాని వాళ్ళకి మనం సూచిస్తాం అన్నమాట. పెళ్లి కాని వాళ్ళు కనుక మనకి 30,000 సర్వీస్ తీసుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇస్తాం. నేను విడివిడిగా ఇది ఎవరిని అడిగితే ఇవ్వను, వాళ్ళు సర్వీస్ తీసుకున్న వాళ్ళకే ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక 10,000 తీసుకొని ఇవ్వచ్చు, కానీ మనం ఈ పని అంతా చేసుకోవాలి, వర్క్ అంతా చేసుకోవాలి. అవును. అందుకని ఇందులో ఏముంటది, అబౌట్ మ్యారేజ్ అంటే దీనిలో ఏముంటది అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి మ్యారేజ్ ఎప్పుడు అవుతుందనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఒక న్యూమరాలజిస్ట్గా మనకు ఒకటి అర్థం అవ్వాలి. మ్యారేజ్ అవ్వటం అనేది అసలు ఎలా జరిగింది ఒక మనిషి యొక్క పరిస్థితిలో అంటే ప్రతి మనిషికి 3 సందర్భాల్లో మ్యారేజ్ ఉంటుంది. ప్రతి మనిషికి కూడా 3 సందర్భాల్లో మ్యారేజ్ యోగం ఉంటుంది. అదే సందర్భం స్టార్టింగ్ వచ్చింది. ఈ స్టార్టింగ్లో గనక మనం గనక దాన్ని అవాయిడ్ చేస్తే, అంటే సందర్భం వచ్చింది కానీ మనం చేసుకోం. అంటే ఏంటంటే ఇప్పుడు నేనున్నాను, నాకు 10th క్లాస్ అయిపోయింది, నా వయసు 17 ఏళ్ళు. ఇప్పుడు నాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది పెళ్లి చేసుకోమని. నేనేం చేస్తాను, నేను ఇంకా చదువుకోవాలి, నేను పెళ్లి చేసుకొని అంటాను. అంటే ఇక్కడ నాకు పెళ్లి యోగం ఉంది కానీ నేను దాన్ని వదిలేస్తున్నాను. ఇది ఒకటో సందర్భం. రెండో సందర్భం ఏంటి, నేను చదువుకున్నాను, ఒక 7 ఏళ్ళు చదువుకున్నాను, 24 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పుడు వచ్చింది మళ్ళీ యోగం. కానీ ఇప్పుడేమంటాను, నేను నా లైఫ్లో సెటిల్ అవ్వాలి, జాబ్ రావాలంట. సో ఇక్కడ రెండోది పోతుంది. మరి ఇంకా జాబ్ వచ్చేసరికి మళ్ళీ ఒక 3 ఏళ్ళు పడుతుంది అనుకోండి, 27. ఇప్పుడు వచ్చింది యోగం, ఇప్పుడు తప్పదు ఇంకా. అదే ఈ 27 అనేది మనకి కొన్ని దోషాల కారణంగా బాగా నెగిటివ్ ఉండటం కారణంగా 32 అయింది, 35 అయింది, 42 కూడా. అంటే వాళ్ళు మొదటి 2 ఉంటాయి, ఇక 3ది ఉంటుంది, కానీ దోషాల కారణంగా నెగిటివ్ కారణంగా ఏమైంది, ఇది కూడా లేట్ అవుతుంది. అట్లా ఇట్లా 3 సందర్భాలు ఉంటాయి. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే దీంట్లో ఒక మనిషికి ఉన్న 3 సందర్భాలు ఏమిటి అనేది కనుక్కుంటాం. ఇంకొకటి ఏమైందంటే ఫస్ట్ ఇక్కడే జరిగింది అనుకోండి పెళ్ళి, ఇద్దరికి కుదరలేదు అనుకోండి, మంచి డేట్లో మ్యారేజ్ చేసుకోలేదు అనుకోండి, ఇద్దరికి డైవర్స్ అవుతుంది అనుకోండి, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు ఉంటుంది యోగం అంటే ఇక్కడ ఉంటుంది. ఇలా కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా మనకి మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది అనే అంశాన్ని మనం కూలంకషంగా చర్చించడానికి ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే లైఫ్ పార్ట్నర్. ఇప్పుడు అబ్బాయి అనుకోండి, వచ్చే అమ్మాయి, ఆ అమ్మాయి ఎలాంటి డేట్లో పుట్టి ఉండాలి,
అంటే ఇక్కడ డేట్లో అంటే అర్థం ఏంటంటే డేటు మంత్ ఇయర్ ఉన్నప్పుడు ఈ మూడు కూడుకుంటే వచ్చే నెంబర్ ఏదై ఉండాలి, డెస్టినీ ఏదై ఉండాలి, ఎలాంటి డెస్టినీ అమ్మాయి కావాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్లో కూడా బర్త్ డేట్లో కూడా ఏ బర్త్ డేట్ అమ్మాయి అయితే ఈ బర్త్ డేట్ అబ్బాయికి అనుకూలంగా ఉంటుంది, యాంటీ లేకుండా. ఉదాహరణకి ఇప్పుడు 7వ సంఖ్యలో ఒకరు పుట్టారు. ఈ 7వ సంఖ్యలో పుట్టిన వాళ్ళని ఏమంటామంటే బాగా మేధావులు, ముదురులు. అంటే అందరూ ఒక దారిలో వెళ్తే వీళ్ళు ఇంకొక దారిలో వెళ్తారు. వీళ్ళని ఎవరు భరించలేరు. వీళ్ళని భరించగలిగేది ఒక్క 5వ సంఖ్య వాళ్ళు. అప్పుడు 5వ సంఖ్య వాళ్ళ అమ్మాయిని చూడాలి. 5వ సంఖ్య అంటే ఏంది? 5, 14, 23 ఈ డేట్లో పుట్టిన వాళ్ళని చూడాలి మనం. ఇట్లా ఎప్పుడు తెలుస్తుంది మీకు ఇది? మీకు ఇచ్చిన మెటీరియల్ లక్షణాలు ఉన్నాయి ఒక్కొక్కరి. ఆ లక్షణాలన్నీ మీకు తెలిసినప్పుడే ఇది అర్థమవుతుంది. అట్లా అయితే 2వ పాయింట్. ఇక 3వ పాయింట్ ఏంటంటే, 3వ పాయింట్ విషయానికి వస్తే ఈ యొక్క మ్యారేజ్ డేట్ని మనం ఎలా ఫిక్స్ చేయాలి, ఇద్దరికి సంబంధించి మ్యారేజ్ డేట్ని మనం ఎలా ఫిక్స్ చేయాలి, ఈ 3 అంశాలు మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు దాకా మనం ఈ యొక్క అష్టకోణకు సంబంధించి ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ని మనం ఇప్పుడు ఎలా చూడాలి వాటిని అనేది చెప్పుకున్నాం.